Dear viewers, good evening to all of you. Today I would like to deal with one important type of adjective, that is demonstrative adjective. Point out చేస్తుంది ఫలానా అని, ఫలానా వ్యక్తి, ఫలానా వస్తువా అని చెప్పొద్దు. విచ్ పర్సన్ ఆర్ థింగ్ ఈజ్ రెఫర్డ్ టు, ఏ వ్యక్తి, ఏ పర్సన్ అని చెప్పొద్దు అనమాట. దీన్ని సూచనాత్మక విశేషణం అంటారు. ఇండికేట్ చేస్తుంది, ఫలానా అని చెప్పదు, డెమాన్స్ట్రేట్ చేస్తుంది అనమాట ఫలానా అని. అందులో దిస్, దట్టు, దీసు, దోసు, సచ్, యాండర్ అనే పదాలు ఉన్నాయి. వీటిని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అనుకున్నాం ఒకప్పుడు. వీటి తర్వాత నౌన్లు వస్తే ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా మళ్ళీ యాడ్జెక్టివ్స్ అయిపోతాయి. దిస్ హౌస్, దట్ హౌస్, దీస్ బుక్స్, సచ్ బాయ్స్, యాండర్ ఫీల్డ్. యాండర్ ఫీల్డ్ అంటే అక్కడెక్కడో అదిగో ఆ ఫీల్డ్ అని అర్థం అనమాట. అట్లా ఆ సెన్స్లో వాడు ఇవన్నీ కూడా ఫలానా అని తెలియజేస్తా ఉంది. దిస్ హౌస్, దట్ హౌస్, దీస్ హౌసెస్, దోస్ హౌసెస్, ఇవన్నీ కూడా కొన్నిటి సింగులర్, కొన్నిటి ప్లూరల్. ఇట్లా అబ్జర్వ్ చేసుకుంటా వాడు. వీటిని డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అంటారు. ప్రొనౌన్కి దీని తేడా గమనించుకోండి. దిస్ ఈజ్ ఏ హౌస్, అక్కడ దిస్ ఏమైంది? ప్రొనౌన్. దిస్ హౌస్ ఈజ్ మైన్, దిస్ హౌస్ ఈజ్ మైన్. దిస్ తర్వాత ఏమొచ్చింది? నౌన్ వచ్చింది. అలా ఒక నౌన్ ముందుగా కనుక దిస్ కానీ దట్టి చూస్తే ఇవన్నీ కూడా డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అయిపోతాయి. తేడా గమనించుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.